అందరికీ నమస్తే. కృష్ణ పరమాత్ముని బర్త్డే కదా, అందరికీ జన్మాష్టమి శరణార్థులు. అసలు ఇవాళ చిన్న పిల్లలను చూస్తుంటే ఒక సంబరం అనిపించిందా. మంచిగా పంచగట్టి నెమలి పింఛం పెట్టి ఫ్లూట్ పట్టి ఏమన్నా పోజులు పెట్టిరా చిట్టికిట్టయ్యలు. ఇక మన బుజ్జమ్మలేమో లంగా ఓని కట్టి నడుముకు కుండ పట్టుకొని రారా కిష్టయ్య అని పాట పాడుకున్నారు. సరే, ఇప్పుడు మనకు ముచ్చట్లు చెప్పుకునే యాళ్ళైంది, మరి షురు చేసుకుందామా? చలో, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాన్, ఇంటింటికి వెలుగులు తెస్తాన్, మార్పు తెస్తాన్, రుణాలు మాఫ్ చేస్తాన్, రైతుల రాత మారుస్తాన్, నాకే ఓటేయుర్రి, చెయ్యి పార్టీనే గెలిపియుర్రి, 3 రంగుల జెండా బట్టి సింగమో లేదుకి నాడే అబ్బరో కాంగ్రెస్ సూరిడే. ఎరికే కదా ఈ డైలాగులు ఎవరియో, ఈ పాటల పేరంటే ఎవరు పెట్టుకున్నారో. అబ్బా తోడు చెప్తున్నా, ఇప్పుడు గనక రేవంత్ అన్న పేరు చెప్పినమే అనుకో, రైతులకు బీపీ లేస్తుంది. 3 రంగుల పాట ఎవ్వరు నోట్ల కన్నా వెళ్ళిందే అనుకో, ఉరికిచ్చి కొట్టేదట్టే ఉన్నారు. చెయ్యి పాటి లీడర్లు కానొస్తే యూరియా బత్తాలనే కూసోబెట్టి పొట్లం కట్టేటట్టున్నారు. ఇదేదో నేనేం కారెడ్డా అనుకో, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతోనో అంటలేను. ఈ కుర్చీలో కూర్చున్నా అంటే నాకెవ్వరి మీద కోపాలుండయి, సెపరేట్గా అభిమానాలు కూడా ఉండయి. ఉన్నదున్నట్టు చెప్తా, జనం తరపునే మాట్లాడతా. ఈ ముచ్చట కూడా ఉన్నదున్నట్టుగానే జనం మాటగా, జనం గోసగా చెప్తున్నా. చూడాలే మరి. చూసిర్రా ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎట్లా ఎలిగిపోతుర్రో, తక్కువ పడెత్తు. అసలు ఈ చెప్పుల వరుసేంది, పొద్దుగానే లైన్ లేంది, వానల ఈ తాండ్లాటేంది. అసలు మన రైతుకు ఎందుకీ గోస? మీ ఊర్లో కూడా గిట్లనే ఉన్నదా లేదా? మీరు కూడా గిట్లనే తండ్లాడుతురా లేదా? ఎంతమందికి యూరియా బత్తాలు ఇచ్చిన వల్ల ఇప్పటి వరకు వ్యవసాయం పనులకు ఓవుడైతుందా? అసలు ఇవన్నీ మీరు అనుభవిస్తురు, మీరే కండ్లారా చూస్తాండ్లు. అయినా ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు కండ్లున్నా లేనట్టు, చెవులున్నా అయినట్టు చేస్తాండ్లు. అసలు రాష్ట్రంలో ఉన్న రైతులు సుఖ సంతోషాలతోని, శాంతి సౌభాగ్యాలతోని ఇందిరమ్మ పేరు కలవరించుకుంటేనే సోనియమ్మకు దండం పెట్టుకుంటుంటురని ఒగ చెప్తుర్రా. అట్లా చెప్పేటోళ్ళ కోసమే వాళ్ళు చూడాలనే, కమస్కం వాళ్ళ ఇంట్లో చూసన్న వాస్తవం చెప్పాలనే మీ అవస్థ చూయిస్తున్నా. రేవంత్ సారు చూస్తురా సారు, ఇందిరమ్మ రాజ్యం అంటేరి గిట్లుంటదని తెలియదు సార్. మాకు రైతులను రోడ్డు పాలు చేస్తారని అస్సలు అనుకోలేదు సార్. కాదు, 10 ఏళ్లల్లో ఎన్నళ్ళేంది ఈ చెయ్యిపాటి అధికారంలోకి అచ్చుడుతోనే యూరియా కరువు ఎందుకు వచ్చింది? ఇది ఎవరిది జిమ్మెదారి? తప్పేవల్ది. ఏంది సారు మాకి అవస్థ అని రేవంత్ సార్ని అడిగితే, సంటలున్న బీజే పోలేదే తప్పు, ఆలే మన కాడికి పంపుతలేరు అని అంటాడు. ఇక సంటరోళ్ళేమో మేం బొచ్చడు యూరియా పంపుతూనే ఉన్నాం, ఈ రేవంత్ సర్కార్ వాళ్ళే నడుమిట్ల మాయం చేస్తాలు, ఆలే బుక్తురు, బ్లాక్లు అమ్ముకుంటురని రాగం తిత్తారు. అంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు నన్ను తిట్టినట్టు నేను తిండి తిడతా, నడుమిట్ల రైతులను అమాయక బలిచక్రవర్తులను చేద్దామన్నట్టే కొడుతుందా కాదా? ఆఖరికి యూరియా కరువు ఏడుదాకా వచ్చిందంటే, ఎవరన్నా దావుతులకు పేరంటాలకు పోయినప్పుడు విలువగల్ల వస్తువునో పైసలనో కట్నంగా చదివిస్తారు. కానీ ఎములాడట ఒక రైతు బర్త్డే నాడు కడుమ రైతులందరూ కలిసి యూరియా బత్తాలు ఇనాంకి ఇచ్చారు. ఇక బర్త్డే బాయ్ కూడా దీన్ని మించిన విలువగల ఇనాం లేనే మురిచిపోయిండు. ఇది ఒక్కటి చాలు యూరియా కోసం తెలంగాణ రైతుల తండ్లాట ఎట్లున్నదో ఎరక కావడానికి. కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం, ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా, ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ సార్ కు అర్థం కావాలనే రైతులు ఇట్లా నిరసన చేసిరట. ఈ నిరసన చూసినాకనన్నా సర్కారోళ్ళు ఇప్పటికిప్పుడు కింద మీద పడో ఎట్లనో గట్ల చేసి యూరియా కరువు లేకుండానన్నా చేస్తారు. లేకుంటే సప్పు చేయక మాతోనైతే లేదని రాజీనామానన్నా చేసి పడేస్తారు. కానీ మన చెయ్యి పాటోలు అది లేదు ఇది లేదు, కండ్లు మూసుకొని చెవులలో దూది పెట్టుకొని ఉన్నారు. గిట్లనే అంటున్నారు రైతులు, నేను కాదు. ఇప్పుడు రైతులు గుండె మీద చేసుకొని నిజం చెప్పాలి. కేసీఆర్ సారు ఎన్నడన్నా ఇట్లా యూరియా కరువు తెచ్చిందా? సారు పాలనలా బ్లాకు దందా నడిచిందా? లైన్లు కనబడేనా? గోసవడ్డమా? సంటరోలతో కొట్లాడి మరి రైతు కడుపు రింపిండు, వ్యవసాయాన్ని పండుగలక చేసిండు. ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడు ఎట్లున్నది, ఫరక్ కనబడుతుందా లేదా?
నేనేదో ఇది కేసీఆర్ సార్ మీద అభిమానంతో చెప్తలేను, నేను కూడా రైతు బిడ్డనే. మా ఊరి జనం కూడా యూరియా కోసం గిట్లనే గోసపడుతురు. వాళ్ళ మాటనే నేను మాట్లాడుతున్నా. కానీ ఎంత మోసం అయిపోయింది, ఎంత దోఖా తిన్నారు రైతులు. కేసీఆర్ సార్ కంటే ఏమో ఎక్కువ ఇత్తా అంటుండు కదా అని నమ్మి ఓట్లేసిన పాపానికి నట్టెట్ట ముంచుదడని అనుకోవాలని శాపాలు పెడుతురు వాళ్ళ రైతులు. నిజం చెప్తున్నా, మన తెలంగాణ మీద నడిచినన్ని కుట్రలు దునియాలో ఏడ నడవలే. అవునా కాదా? తెలంగాణ రానప్పుడు అంతే, తెలంగాణ తెచ్చుకున్నాక గదే కుట్రేశం. ఇక ఏమంటే చెయ్యి పాట వచ్చిందో కాళేశ్వరం మీద లెక్కలేనని కుతంత్రాలు, కండ్ల మంటతనమో కడుపు మంటతనమో కానీ ఈ రేవంత్ సారు కాళేశ్వరం ప్రాజెక్టును ఓర్వలేదోల్లా. మీరు కూడా చూసిరు, కాళేశ్వరం కూలిపోయిందని వేస్ట్ అని అనుకుంటే ఇక ఒక సాటింపు చేస్తురా. అసలు మీరు ఇట్లా చూస్తూనే ఉన్నారు. కానీ ఆఖరికి అత్తే ఏమైంది? రేవంత్ అన్న కాళేశ్వరం కూలిపోయిందని అన్నా, రైతులు మాత్రం ఇదే మా బంగారం అని లోకానికి వినబడేటట్టు ఎత్తురు. రైతులే కాదు, వానదేవుడు కూడా కాళేశ్వరం గొప్పతనాన్ని రేవంత్ సార్కు కండ్ల గట్టినట్టు చూయించుండు. అగో ఇగో ఇవి మన కాళేశ్వరం నీళ్ళే, మన గంగమ్మ తల్లే. చేయిపాటోళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా, కాళేశ్వరాన్ని ఎంత బదనాం చేసినా కాళేశ్వరమే తెలంగాణకు దిక్కని మళ్ళో మలిక రుజువైంది. అప్పుడు కేసీఆర్ సార్ చెప్పిన మాటని ఈ గోదావరి తల్లి గవాయిగా నిలబడి నిజం చేసింది. కాళేశ్వరం పంపుల నుంచి నీళ్ళెగిరి దొరుకుతున్నాయి మన పొలాలకు. కాళేశ్వరం మీద మొదటి సంధి కుట్రలే. ఈ ప్రాజెక్టునే లేకుండా చేద్దామని కుట్రేషాలు నడిచినాయి. 15 ఆగస్టు నాడైతే రేవంత్ సారు కాళేశ్వరం నీళ్ళు అవసరం లేకుండానే మనం పంటలు పండించుకుంటున్నామని ఒక చెప్పిండా. అమ్మతోడు టీవీలో సార్ చెప్పిన మాటలు విన్నాక రైతులే మస్తు నవ్వుకున్నారు. ఈసారి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు, అబద్ధం ఆడితే అతికినట్టనన్ను ఉండాలి కానీ ఆ అబద్ధం ఎంతకాలం అని నిలబడుతుంది? ఏ కాళేశ్వరం అయితే బేకారని రేవంత్ సార్ అన్నాడు, అదే నోటితోని కాళేశ్వరం పంపులను షాల్ చేయరి, నీళ్లను వంపురి అని ఆఫీసర్లకు చెప్పిండట. కాళేశ్వరం అన్ని మోటార్లు షాల్ చేసి ఆఫీసర్లు నీళ్ళని ఎత్తి పోతాన్లు. ఇప్పుడేమంటాడు రేవంత్ సారు? ఇప్పుడేమంటారు చేపాటోళ్ళు? కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాన్న రేవంత్ అన్న కాళేశ్వరాన్ని పొతం పెడదామని ఉపాయం చేసిండట. అందుకే ఇది అక్కర్లేని ప్రాజెక్ట్ అని అందరి మెదలకు వచ్చేటట్టు చేసిండట. ఆఖరికి ఆ అబద్ధాన్ని నిజం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులతోని వేల్చే కుట్ర కూడా నడిచిందట. ఇది వింటుంటే ఎంత గలీజోడైనా గట్ల చేస్తాడా అని అనిపించచ్చు. ఎంత కోపం ఉంటే మాత్రం నీళ్ళిచ్చే ప్రాజెక్టును గట్ల బాంబులేసి వేల్స్తారా అని అనుమానం కొట్టచ్చు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాటలు వినుర్రి, ఇన్నాక మీరే ఆలోచన చేయరి. ఒక పిల్లర్కి మీరు చూడండి, ఇంట్లో ఒక భీమం తర్వాత కాలం, వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు. వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి. కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు. 5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 ఇంతల స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఇంతల ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు, ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. అగనట మీకు కూడా ఇంట్లో వాస్తవం ఉన్నట్టు ఓడుతుందా లేదా? మేడిగడ్డ కాడ పేలులు జరిగినాయని ఫిర్యాదు వచ్చినా మరెందుకు దర్యాప్తు ఎత్తలేరు? అసలు ఏమైందో ఎందుకు కరుచుకుంటలేరు? అంటే దీని వెనుక ఇంటి దొంగల పని ఉన్నట్టు అర్థమవుతుందా లేదా? గిదా రాజకీయం అంటే? గిట్ల కోపాలు తీర్చుకునేందుకేనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది? మన కేసీఆర్ సార్ కాళేశ్వరం కట్టేటప్పుడే చెప్పిండు, 3 ఏళ్లు వానలు పడకున్నా కరువు వచ్చినా తెలంగాణ రైతులకు ఈ ప్రాజెక్టుతో నీళ్ళ కరువు అనేదే ఉండదని. ఇప్పుడు ఈ నీళ్ళే నిజం చెప్తున్నాయి. ఈ నిజం రైతులకు కూడా అర్థమైంది. కానీ రేవంత్ అన్నకు అర్థమైనా ఇంకా కానట్టే ఉంటుండని అంటారు జనాలు.
ఎట్లా దొరుకుతున్నాయో చూసిరు కదా మీరు. కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు నడిచినాయో మీకెరికే. కానీ ఇక్కడ పువ్వు పాటోళ్ళు చేపాటోళ్ళు దోస్తాను చూస్తుంటానైతే నాకు చక్కెర వచ్చినట్టు అవుతుందోళ్ళ. అటు మీది బాజుకేమో నువ్వెంత అంటే నువ్వెంత అని రెండు పార్టీలో అనుకుంటారు కదా. కానీ మన తెలంగాణలో మాత్రం బీజేపీ చెయ్యి పార్టీ ఒకరి చేతులు ఇంకొకరి చేతులు కలిపి ఏ దోస్తి తుంబడే బాయ్ చంద్రాలు షోటే బాయ్ అనుకుంటా రాగాలు తీసుకుంటారు. అంతెందుకు మన కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నోళ్ళు కూలిపోతున్న పోలవరాన్ని చూసి మాత్రం గప్చుప్ సాంబార్ బుడ్డి అంటారు. ఇదెక్కడి రీతి, ఇదేం రీతి? పారి ముచ్చటేందో షార్ట్ గట్ల మంచిగా అర్థమవుతాడు చెప్తా గాని. ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టు కడతారు కదా, బీజేపీ ప్రభుత్వమే కడుతుంది. వాళ్ళ దోస్తాను గట్లుంటుంది మరి. సరే కట్టుకుంటే కట్టుకొని, మనకేం కుళ్ళు బుద్ధులు లేవు, కండ్ల మంట లేదు. మన తెలంగాణ తరిక కూడా గది కాదు కదా. అయితే పోలవరం ప్రాజెక్టుల కాఫర్ డ్యామ్ మళ్ళా దెబ్బతిన్నది. 10 అడుగుల ఎడెలుపు 8 అడుగుల లోతుల ఈ డ్యామ్ గోదావరి పాలైంది. ఇట్లా ఒకసారి కాదు, ఇది రెండోసారి అట్లా డ్యామ్కి ఇట్లా దెబ్బతినడు. మనమైతే అయ్యో అని అంటాం. అయితే డ్యామ్ కూలిపోయినందుకు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టోలు అక్కడికి పోయి ఈ పోలవరం వేస్ట్ చక్కగా గడతలేరు, పైసలు పొతం చేస్తానులని అనాలనా అద్దా వాళ్ళ లెక్క ప్రకారము. అట్లా అనే దమ్ము ధైర్యం ఉన్నదా? ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే మన మేడిగడ్డ 2 పిల్లలకు వగులత్తనే 24 గంటలు కూడా గడవక ముందే కాళేశ్వరం కూలేశ్వరం కూలిపోయింది. వేస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటా డ్యామ్ సేఫ్టోలను దింపి బీజేపీలు చేపట్టోలు ప్రాజెక్టును బదనాలు చేశారు కదా. మరి పోలవరం డ్యామ్ కూలిపోతేనేమో కూయలేదు. పోలవరాన్ని కూలవరం అని ఎందుకు అంటలేరు అంటే కాళేశ్వరానికి ఒక నీతి, పోలవరానికి ఇంకో నీత. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ తరిక? రైతుల పొలాలను పచ్చగా చేసి దేశానికి అన్నం పెడుతున్న కాళేశ్వరాన్ని గంతగన బదనాలు చేసిరు కదా. మరి సంటరోళ్లకు కాంగ్రెస్ వాళ్ళకి పోలవరం కనవలేదా? గిట్లని నిలదీస్తురు. మన రావణనైతే జనత గట్టిగానే అరుచుకున్నాడు చేపాటిని పువ్వు పాటిని. ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరాన్ని కాపాడుకున్నడే ఉంటది కానీ వెనుకకు మరుడు అనేదే ఉండదని తేల్చి చెప్పిండు. అసలు పోలవరం కానీ అర్థమవుతుంది మన తెలంగాణ మీద కాళేశ్వరం మీద ఎంత కడుపు మంట పెట్టుకున్నారో. అవునా కాదా? వామో వాన కొడుతూనే ఉన్నది కదా. వానదేవుడా ఇక చాలు, వానదేవుడా ఇక చాలు, ఇక జర శాంతించు తండ్రి, శాంతించు 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 అన్న కాడికి అత్తాంది. పట్నంలో ఎక్కువ వాన లేదు కానీ ఊర్లలోనైతే అబ్బా ఒక చంపుతుందా అసలు. వానలు పడితే వాడని మంచిదే కానీ జనానికి గోస అవుతుంది. ఇండ్లు మునిగిపోతున్నాయి, రోడ్లు కనబడకుంటాయినాయి, ఊర్లు వరద నీళ్ళల్లో ఇరుకపోయినాయి. అసలు వాళ్ళ గురించి తలుసుకుంటా అంటేనే పానం శివుక్కుమంటుంది నాకైతే. పారి అసలు ఈ వాన ఇంకెన్నొద్దులు గిట్లుంటుందో అరుచుకొని అట్లా ప్రాజెక్టుల పూట కూడా పోదాం పాండ్రి. మరి ఏడ చూడు నీళ్ళే నీళ్లు, ఈడాడని కాదు వానదేవుడు అంతటా జర గట్టిగానే అరుచుకుంటుండు. బంగాళాఖాతంలో ఏదో పీడనమాట కదా, ఆ పీడనం చేయబట్టి వానదేవునికి కిరిమిలేసినట్టున్నది. ఇంకేమున్నది, ఇట్లా దంచుతనే ఉన్నాడు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు అలుగు తురుకుతున్నాయి. ఆదిలాబాద్ రంగల కామారెడ్డి మంచిర్యాల పెద్దపల్లి గిట్ల చాలా జిల్లాలలో వాన ఆగమాగం చేసిందోళ్ళ. ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, చిన్న ఊర్లకు తొవ్వలు బంద్ అయిపోయినాయి, చెరువు కట్టలు దిగిపోయినాయి, చిన్న వంతెనలు కూలిపోయినాయి అట. పాపం కొందరైతే వరదలు ఇరుక్కుపోయిరు, వానలు దక్కించుకునేందుకు సాహసాలు చేసిరు. ఇక కార్లు బండ్లు కూడా నీళ్ళలో ఈతలు కొట్టిన వాళ్ళ. బొగ్గుబాయిల కాడ కూడా అవస్థనే అయింది. ఓపెన్ కాస్టులలో బొగ్గును తీయలేదట, ఇక ఎందుకు వచ్చిన తిప్పలా అనుకుంటా. ఇక ఇంకో దిక్కు ప్రాజెక్టులు అయితే పొంగి పోలుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు మీద బాజుకెళ్ళి మస్తు వరద నీళ్ళు వచ్చినాయి. గేట్లు అయితే కిందికి పంపుతుర్రు. చుట్టుముట్టున్న ఊరు జనాలు జరపైలంగా ఉండాలని ఆఫీసర్లు చెప్తురు. ఇటు నాగార్జున సాగర హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిరు. ఆగజూడు నీళ్ళు ఎట్లా పోతున్నాయో. ఇక మన తెలంగాణ జలపాతాలకు కొత్త అందం వచ్చింది. కొండల గుట్టలకెళ్ళి నీళ్లు వారుతుంటే చూసేందుకు 2 కళ్ళు జాలతలేవు. ఇక మోకా జనం కూడా ఈ ప్రాజెక్టుల కాడికి జలపాతాల కాడికి వచ్చి నీళ్ళని చూసుకుంటూ సంబరపడుతురు. అన్నట్టు ఇంకో 3 వద్దులు పెద్దవాళ్ళనే ఉంటాయట. ఉరుములు మెరుపుడు పిడుగులు కూడా ఉన్నాయట. వాతావరణ శాఖలు గట్టిగానే చెప్తురు. ఈసారి మాత్రం వాళ్ళ లెక్క తప్పదట, నమ్మచట్నుల్లా. అందుకే ఎందుకన్నా మంచిది జర పైలంగా ఉండాలి మీరు గిట్లా.
మంకాలి డెకాలి, నేను ఇప్పుడు అర్జెంటుగా కరోడుపతి కావాలి, మా పక్కింటోళ్ళ కూర మాడిపోవాలి, వాళ్ళ మసిగుడ్డ కాలిపోవాలి, భూత పేత పిశాచ కుబేర కాంతార, నిమ్మకాయలు పెట్టాలనా, బొక్కలు దేవాలనా, క్షుద్ర 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 భద్ర భద్ర భద్ర, మాయమైపో మాయమైపో మాయం మాయం మాయం, ఓం భీం భీం బుష్ మాయమైపో. ఆగో ఇంకా మాయం కాలేదా? అంత మంచిగా నాడోళ్ళ, నేను కూడా మంచిగానే ఉన్నా కానీ పైలంగానే ఉన్నా నాకేం కాలే. కానీ కొందరికే పిచ్చి లేచినట్టున్నది, మంత్రాల పిచ్చి పట్టుకున్నది. ఈ మంత్రాలు చేస్తున్నట్ట అనుకున్నది అవుతుందట కదా. నాకైతే అంటే నవ్వత్తాంది కాసోటోళ్ళ గురించి అయితే. అసలైతే నేను ఈ మంత్రతంత్రాల గురించి మన ముచ్చటాల చెప్పద్దు అనుకుంటా. ఇక కాకపోతే కొందరు గురించి చెప్తా. ఏమంటారు, ఈ మంత్రాలతోని అయ్యేది లేదు పొయ్యేది లేదని చెప్తూనే ఉంటా, కానీ వినరు చెయ్యరు. ఇక చూడరు ఒక ఊర్లో ఏమైందో. ఇక వామ్మో అగ చూడురిగా, కుంకుమ నిమ్మకాయలు కోడిగుడ్లు ఏవో దిక్మల్ల రాతలు ఫోటోలు. ఇగో ఇటు మంత్రాల బొమ్మ కూడా ఉన్నది కదా. అంటే ఈ బొమ్మను సినిమాలో చూసినట్టు సూదుతోని కూర్చితే మనుషులను ఒడిచినట్టు అవుతుందా ఏంది? దిక్మల్ల శాతబల్లోల్లా సిద్దిపేట జిల్లా శర్యాల కిరాణం దుకాణం ముందు ఒక గిట్ల పూజలు ఇవి వేసిరు. ఆలకేం రోగం ఏం పాడు ఆలుమగల ఫోటోలు పెట్టి గీ వేసిరు. ఈ దుకాణము నాగరాజు అనేటైనదట. పొద్దుగాల దుకాణం తెరిచేదందుకు వచ్చేవరకల్లా దుకాణం ముందు గిట్ల కనబడ్డది. ఫోటోలు కూడా ఈ దుకాణ పోలదేనట. ఎంత గజ్జుమంటదల్లా. ఇక అంటే గిరాకు రావద్దని గిట్లా వేసిరా, లేకుంటే వీళ్ళకేమైనా కావాలని గీకంతరేషం వేసిరా కథకున వాడెత్తు కాదు. ఓ దిక్కేమో అంతరిక్షంలోకి పోతున్నాము, టెక్నాలజీ ఏడుకో పోతుందని చెప్పుకుంటున్నాం. ఇంకో దిక్కు మాత్రం కొందరు జనాలు యోగ్యతగా ఇంకా మేము వెనకనే ఉంటాము, మాదంతా వెనకటి కాలము, ఎడ్డి మాలోకమ్మ అది అన్నట్టు ఎత్తాన్లు. ఏం చేతబల్లో ఏం దొప్పు. అవుగా నీ నడమ అందరు సెలబ్రిటీలు అయిపోతురు కదా. టీవీలో కనబడ్డా, ఇన్స్టాగ్రామ్లో ముచ్చట్లు చెప్పినా వాళ్ళు కూడా సెలబ్రిటీ అయిపోర్రి. అంతెందుకు, ఇన్స్టాగ్రామ్లో ఉద్దర ముచ్చట్లు చెప్పే ఒక ఆమె రోడ్డు మీద పోతుంటే సెల్ఫీ ఫోటోల కోసం ఒక ఎగబడ్డరా అసలు. ఓష్ని సెల్ఫీలు తీసుకుంటే ఏమవుతుందో నాకు అర్థం కాదు. అవుగాని నేను ఇది ఎందుకు చెప్తున్నా, యాదికి వచ్చింది. మీరు హీరోలను హీరోయిన్లను బయట చూసిరేనడన్నా, సినిమాలో ఒక తీర్లా బయట ఇంకో తీర్లా కనబడతారట కదా. అసలు నిజంగా జుత్తాలను నీరు పట్టే చెయ్యమాట. అంతా థవీజ్ మహిమ. అయితే గిట్ల నేనులా ఒక హీరోయిన్ రోడ్డు మీదకి వచ్చింది. మరి హీరోయిన్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటారు. కానీ ఒక ఆయన ఏం చేసిండో ఎరికేనా, చాలా అవతలకు నాడు అని గేదె మీద నటనలా హరామంటే అవు. ఫస్ట్ అయితే చూడుర్రి, నా పడతలు ఎరిగన్న విడుంగ ప్లీజ్ అన్నా. నా పడ హీరో చూసినావా మేడం గారి తనలాట. అయితే కార్లో ఉన్నామే హీరోయిన్ కమలాసన్ బిడ్డ శృతి హాసన్. కూలీ సినిమాలో రజనీకాంత్ సార్తో కూడా చేసింది. అయితే ఆ కూలీ సినిమా చూసేందుకు టాకీస్కి వచ్చిందోళ్ళ. కానీ గాసారం చూడు, ఆమెను టాకీస్ కాడ సెక్యూరిటీ ఆపేసిండు. ఓ మేడం, కార్ ఇట్లా తీసుకురావద్దు, అట్లా పోర్రి, మీకు టికెట్ ఉన్నదా, అసలు ఉంటేనే లోపలికి రావాలి, లేకుంటే లేదు అని వాపస్ మర్రగొట్టిండోళ్ళ. అయ్యో సారు, నేను ఈ సినిమాలో హీరోయిన్ స్వామి, నేనే చేసిన రజనీకాంత్తో నేనే ఉన్నా, ఇది నా సినిమానే అని చెప్పినా ఇనుడే లేదట. పాపం శృతి హాసన్కు ఎంత అవస్థ వచ్చే, నేనే హీరోయిన్ అని చెప్పుకోవాల్సి వచ్చే. కానీ మేడంను గుర్తుపట్టనందుకు సీరియస్గా ఏం తీసుకోలేదు లేర్రి, మంచి మనసుతోనే తీసుకున్నదట. ఇక ఆ సెక్యూరిటీ పనితనాన్ని ఇంకా మెచ్చుకున్నది. నిజంగా ఈ సెక్యూరిటీని మెచ్చుకోవాల్సిందే కదా. అసలు ఈమె హీరోయిన్ నేనే అని చెప్పుకున్నా వినలేదంటే నిజంగా ఈమెనే ఆ హీరోయిన్. అసలు నేనే హీరోయిన్ అని చెప్పుకున్నా మొత్తుకున్నా వినలేదంటే అసలు ఈమె ఎవరో నిజంగానే తెలియదా ఆయనకు. తెలిసినా కానీ అయితే ఏందట అన్నట్టే చేసిండా. మొత్తానికి హీరోయిన్ ఆపిన ఆ గేట్ కీపరు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు పోర్రి. ఏంగా నా పడతలు ఎరిగన్న విడుంగ ప్లీజ్ అన్నా. నా పడ హీరో
దా ముచ్చట ఎగ్గిములా గెలిటి దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిని మంచి వాటికత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, నమస్తే వయత్త.